లైవ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చంద్రబాబు స్వయంగా సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రి తాడేపల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరి పోలవరం ప్రాజెక్టు సైటుకు చేరుకుంటారు. అనంతరం అక్కడ కాపర్ డ్యామ్, బట్రస్, గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, అలాగే కుడి కాలువ కనెక్టివిటీస్ పనుల ప్రగతిని పరిశీలించనున్నారు. అలాగే ప్రాజెక్టు గెస్ట్ హౌస్ కు చేరుకుని అధికారులతో ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటారు. ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై చంద్రబాబు స్వయంగా సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రి తాడేపల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరి పోలవరం ప్రాజెక్టు సైటుకు చేరుకుంటారు. అనంతరం అక్కడ కాపర్ డ్యామ్, బట్రస్, గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, కుడి కాలువ కనెక్టివిటీస్ పనుల ప్రగతిని పరిశీలించనున్నారు. అలాగే ప్రాజెక్టు గెస్ట్ హౌస్ కు చేరుకుని అధికారులతో ప్రాజెక్టు నిర్మాణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. అనంతరం పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి సుమన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుమన్, చెప్పండి, ఈ రోజు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రాధిక, ఈ రోజు ఏలూరు జిల్లాలో పోలవరం అయితే సీఎం చంద్రబాబు అయితే పర్యటించనున్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు కీలకమైనటువంటి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం తుది దశకు అయితే చేరుకుంది. భూమి లోపల ఏదైతే 35 మీటర్ల లోతులో చేపట్టినటువంటి ఈ పనులు 99% అయితే పూర్తయిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. దీనిపైన 34 మీటర్ల ఎత్తుతో ఎర్త్ రాక్ ఫిల్టర్ అయితే నిర్మాణానికి త్వరలో ప్రారంభించనున్నారు. ఈ పనులు పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సీఎం చంద్రబాబు అయితే ఈ రోజు రానున్నారు. అయితే ఉదయం తాడేపల్లి నుండి బయలుదేరి 10 గంటల 40 నిమిషాలకైతే పోలవరం ప్రాజెక్టు సైట్ కి అయితే చేరుకుంటారు. అక్కడ ఏదైతే అధికారులు, జలవనరుల శాఖ అధికారులు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, వారితో పాటు ప్రజాప్రతినిధులు సీఎం కి అయితే స్వాగతం పలుకుతున్నారు. అయితే 10:55 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 55 నిమిషాల వరకు పోలవరం ప్రాజెక్టులోని ఏదైతే అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము, బట్రస్, అదేవిధంగా గ్యాప్ 1, గ్యాప్ 2 ఈ యొక్క కాలువ కనెక్టివిటీ యొక్క పరిసరాలను అయితే పరిశీలించనున్నారు క్షుణ్ణంగా. ఏదైతే ఇంకా పోలవరం ప్రాజెక్టు లోపల ఉన్నటువంటి పనులు నిర్మాణం జరిగేటువంటి పనులు, వాటికి సంబంధించి ఎగ్జిబిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఎగ్జిబిషన్ ద్వారా ప్రతి ఒక్క పోలవరం ప్రాజెక్టులో ఏం జరుగుతుంది ఏంటనేది ప్రతి ఒక్క విషయాన్ని కూడా క్షుణ్ణంగా తెలుసుకుని ఉన్నారు. అనంతరం 1 గంటకైతే ప్రాజెక్ట్ సైట్ లోని గెస్ట్ హౌస్ అయితే సీఎం చంద్రబాబు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రాజెక్ట్ మీటింగ్ హాల్ కు మధ్యాహ్నం 1:40 నిమిషాల నుండి 2:55 నిమిషాల వరకు ఎవరైతే జలవనరుల శాఖ అధికారులు ఉన్నారో వారితో సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు ఇక ముందు 2027 నాటికి పూర్తవుతుందా లేదా అనే విషయాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ఇంకా ఏ విధంగా పనులు వేగవంతం చేయాలి, ఇప్పుడు ప్రస్తుతం చేసేటువంటి పనుల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అనే వాటిని కూడా సీఎం చంద్రబాబు వారితో సమీక్షలో తెలుసుకున్నారు. అనంతరం 2:55 నిమిషాల నుంచి 3:25 నిమిషాల వరకు పాత్రికేయులతో సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఈ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి దాన్ని 2027 నాటికి పూర్తి చేస్తాము అనే విషయాన్ని అయితే తెలియజేయనున్నారు. అనంతరం 3:35 నిమిషాలకైతే ఆ పోలవరం ప్రాజెక్ట్ దగ్గర ఉన్నటువంటి హెలిప్యాడ్ కి చేరుకొని తాడేపల్లి అయితే వెళ్తారు. అయితే పోలవరం సీఎం చంద్రబాబు వచ్చినప్పటి నుంచి
తిరిగి ప్రయాణం వెళ్ళేంత వరకు కూడా ఎటువంటి అవాంతరమైన కార్యక్రమాలు జరగకుండా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ బందోబస్తు అయితే చేయడం జరిగింది. ట్రాఫిక్ అంతరాయం లేకుండా అక్కడ పార్కింగ్ వెహికల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానిక థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సుమన్.